మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005ని పునరుద్ధరించి కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాల సందర్భంగా రామ్జీ పేరుతో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ నూతన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి, కూలీలకి, చిన్న సన్న రైతాంగానికి పనులు ఇచ్చి ఉపాధి చూపించి వలసలు పోకుండా నివారించేదానికి తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఈరోజు బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టం తీసుకొచ్చి పేదలకు పట్టుకొట్టేటటువంటి విధానాన్ని తీసుకురావడం అన్నటువంటిది దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం 25 ఎంపీలు ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తుంటే ప్రశ్నించకుండా అడగకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడం అన్నటువంటిది దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా లేదు పేదల బతుకులు మారాలన్నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నటువంటిది కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ నూతన చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని పునరుద్ధరించేదానికి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. లేకుంటే భవిష్యత్తులోట ఈ రాష్ట్రంలో ప్రజలు, కూలీలు, పేదలు ఐక్యంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధమవుతారు. అటువంటి పోరాటాలు నడపడానికి సిపిఎం పార్టీ సిద్ధం కాబోతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నటువంటిది కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండేటప్పుడు వామపక్ష పార్టీలు బలంతో వచ్చినటువంటి పథకం. ఈ పథకాన్ని ఈరోజు మోదీ ప్రభుత్వం నాశనం చేసింది. 1వ తేదీ నుండి ప్రారంభమైతే ఈ ప్రభుత్వం ఎట్లా అమలు జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడాను సుమారు 6 లక్షల మంది ఉపాధి హామీ మీద ఆధారపడి 3 నెలలు జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పథకం వచ్చిన తర్వాత ఈ 6 లక్షల మంది శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. లేకుంటే గతంలో 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే శ్రీకాకుళం జిల్లాకి వలసలో జిల్లాగా పేరుందో అటువంటి పేరు మళ్ళీ తీసుకొచ్చేదానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోన నూతన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తాం, పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.